వైసీపీ పార్టీ చనిపోలేదు, బతుకుంది, బతుకుతుంది, తిరిగి వస్తుంది, రాష్ట్రాన్ని మళ్ళీ 30 ఏళ్ల పాటు ఏలుతుంది. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజంగానే 30 ఏళ్ల పాటు మళ్ళీ ఏలే సత్తా వైఎస్ఆర్సీపీకి ఉందంటారా? ఇచ్చిందాన్ని జడగొట్టుకొని మళ్ళీ 30 ఏళ్ళు అంటారు. ఏంది ఇచ్చారుగా మొన్న, మరి ఎందుకు చేసుకోవాలి మనం 30 ఏళ్ళు? ఏది పడితే అది మాట్లాడితే సరిపోద్ది. ఇంట్లో కూర్చొని మైక్ ముందు కాదు మాట్లాడాల్సింది, ప్రజల ముందు మాట్లాడాలి. అర్థమైందా? ప్రజల మధ్యలో మాట్లాడాలి. ఏది పడితే అది ఇంట్లో కూర్చొని 30 ఏళ్ళు పాలెత్తాను, 50 ఏళ్ళు పాలెత్తాను. పాలించడానికే నీకు ఇచ్చింది మొన్న, మరి ఎందుకు పాలించలేదు? క్వశ్చన్ మేమే వేస్తున్నాం. నువ్వు అడిగిందంటేనే క్వశ్చన్ ఉంది. మరి ఎందుకు పాలించలా? మన చేతకాంతనం అనాలా, లేకపోతే మడని తిప్పటం అనాలా? అంటే గడిచిన 5 సంవత్సరాలు పేద ప్రజల సంక్షేమం మీదే దృష్టి పెట్టాను, కార్యకర్తలను పట్టించుకోలేదు, అందుకని ఓడిపోయాననే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఈసారి 2.0 చూస్తారు, ఓన్లీ కార్యకర్తల సంక్షేమం మాత్రమే చూస్తాను అంటున్నాడు కదా. మరి అవును, ఇప్పుడు 2.0 చుట్టానికో లేకపోతే 1.0 చుట్టానికో 1.0 చూశారు కదా జనం అంతా. చూసి మరి నువ్వేం చేసావాడా? ఏ సంక్షేమం ఏ గవర్నమెంట్ ఇవ్వదు, అన్ని గవర్నమెంట్లు ఇచ్చింది. కొత్తగా ఈ గవర్నమెంటే ఇస్తుందని ఏమన్నా రాసి ఇచ్చారేంది? ఏమన్నా లేదా కొత్త పథకాలు ఏమన్నా నువ్వు పెట్టావన్నా? నువ్వు బట్ట నొక్కావేంది? ఏమన్నా అందరు ఇచ్చిన పథకాలే, అందరు ఇచ్చిన బాటనే నువ్వు నొక్కావు. కొత్తగా ఏమైనా నొక్కలేదే. ఒక పథకం చెప్పు కొత్తగా ఇచ్చానని ఏమన్నా నువ్వు నొక్కిన బటన్లో. అమ్మఒడి నేను పెట్టిన పథకం అంటున్నాడు. అంటే ఇంతకుముందు ఇలేదు అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు? మరి ఫీజు రీయింబర్స్మెంట్ ఏంది? ఫీజు రీయింబర్స్మెంట్ అంటే అమ్మఒడి కాదా? అది మరి ఏ పథకం ఇచ్చావు నువ్వు కొత్తగా? ఏమైనా పథకం ఇస్తే చెప్పాలి. ఇదిగో నేను ఈ పథకం ఇచ్చాను, ఇదిగో ఇది కొత్తగా ఇది నేను చేశాను అని చెప్పుకోవాలి. రామారావు గారు 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు అని చెప్పుకుంటారు ఎప్పుడైనా. అదే బాబు గారు పింఛన్ పెట్టాడు, 50 రూపాయలు పింఛన్ పెట్టింది బాబు గారేగా. మరి అది చెప్పుకుంటారు. అంతేగాని నువ్వు ఏది పడితే అది ఇస్తే చెప్పుకుంటారా? నువ్వేం కొత్త పథకం ఇచ్చావు నువ్వు చెప్పడానికి? చెప్పు, నువ్వేం కొత్త పథకం ఇచ్చావు? 1.0 చూశారంట, 2.0 చూడాలా? చూస్తే ఏమీ లేదు, ఈ ఆస్తులు కాదు మొత్తం వెళ్ళిపోతాయి. స్టేడియాలు రోడ్లు పోయాయి. అందుకనే ప్రజలు గమనించే ఇచ్చారు. కాకపోతే కూటమి ప్రభుత్వంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉండటం మాత్రం సహజం. ఎందుకంటే మనం ఏమన్నా ఆషామాషిగా రాలేదు కదా, ఉంటాయి ప్రాబ్లమ్స్. అన్నీ సరి చేసుకొని ముందుకు పోతారు. 7 నెలలే అయింది. 8 నెలల్లోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాలేదు. వాళ్ళ తరపున పోరాటానికి ప్రజల్లోకి వస్తున్నా అన్న జగన్మోహన్ రెడ్డి ఇంకా టైం ఉందలే అని చెప్పి మాట దాటేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇంకా టైం ఉందంటే ఏముంది? ఇంకా టైం నాయకులందరూ పోతారు. టైం ఉందంటావేంది? నాయకులంతా బయటికి వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా టైం ఉండేది ఏముంది? ఎవరు నిబద్ధత లేదు, నాకు లేదు, నోకు లేదు ఏదో చెబుతున్నాడు కదా. ఎవడి నిబద్ధత వాడికే ఉంటుంది, ఎవడి క్యారెక్టర్ వాడికే ఉంటుంది. అర్థమైందా? ఎవడి క్యారెక్టర్ని నువ్వు డిసైడ్ చేసే అధికారం నీకు లేదుగా. ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాగా మనం. ప్రజాస్వామ్యం ఇదంతా. ఎవడి క్యారెక్టర్ నువ్వు డిసైడ్ ఎట్ట చేస్తావు? నా క్యారెక్టర్ ఇదే నువ్వు డిసైడ్ చేస్తావా? నీకు హక్కేమో ఎక్కడుంది? నీకు ఇచ్చారు ప్రజలు. నేను 30 ఏళ్ళు వెళ్తా అన్నా, మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు 30 ఏళ్ళు? అంటే నీ క్యారెక్టర్ వీకా? నీకు నిబద్ధత లేదా? అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంది ఒకటే మాట, కార్యకర్తలనే మాత్రమే పట్టించుకుంటాను ఈసారి అని చెప్పి పాపం అదే మాట చెబుతున్నారు. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు అందించిన దాంట్లో ప్రజలకు మాత్రమే చేశా అన్నారు. ప్రజలు వేరు, కార్యకర్తలు వేరు అనుకోవాలంటారా ఇక్కడ? అంటే కార్యకర్తలకు ఇప్పుడు పదవులు ఇచ్చింది మరి రెడ్డి సామాజిక వర్గానికి కార్యకర్తలే వాళ్ళంతా. కొత్తగా ఇంకెవరికైనా ఇచ్చావు నువ్వేమన్నా? మరి అవి పదవులు కాదా, అవి కార్యకర్తలు కాదా? వాళ్ళు ఇంకా దోచిపెట్టి ఇంకా నువ్వు కార్యకర్తలు దోచలేదు, అజ్జేలు ఇచ్చేదంటే ఎవడేం చేస్తాడు? ఇంకా అంతకంటే దరిద్రం ఏమైనా ఉందా మాట్లాడేదంట? ఆయన ఏమన్నా కొత్తగా ఏమైనా మాట్లాడుతున్నాడా? ఏంది ఏమన్నా? ఏమి మాట్లాడు, ఊరికి ఇంట్లో కూర్చొని మాట్లాడటమే సరిపోయింది. ఇప్పుడు 3 సార్లు అయింది నేను కాలు బయట పెడుతున్నాను. కాలు కాదు కదా, ఏలు బయట పెట్టడానికి కూడా అర్థం లేదు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల? ప్రజల్లో వ్యతిరేకత. నీ ఇంట్లో నా ఇంట్లో పెళ్లి కాదు కదా ఇది, నీ ఇంట్లో నా ఇంట్లో కాదు కదా, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత అది. 4 సార్లు ఎన్నికపోయాడుగా, మరి కాలు బయట పెట్టలేదు. నిజమేనా అది? మరి ఎందుకు కాలు బయట పెట్టలేదు? ఇంకా టైం ఉంది, 9 నెలలేగా, 8 నెలలేగా అయింది, ఇంకా టైం. మరి 3 నెలల నుంచే మొదలు పెట్టాడు కానీ కాలు బయట పెడతానని. అప్పుడు టైం తెలియలేదా? ఇప్పుడు టైం తెలిసిందా? ఓకే, ఒక విలేకరి అసెంబ్లీకి ఎందుకు రారు మీరు అని అడిగితే కనుక వెళ్ళి స్పీకర్ని అడగండి అని చెప్పి సమాధానం చెబుతున్నారు. ఎలా? ఇప్పుడు గెలిచినప్పుడు స్పీకర్ని అడిగారా ఏంది? నేను గెలిచి వస్తాను స్పీకర్ గారు,
నాకు నా సీటు రిజర్వ్ చేయండి నేను స్పీకర్ గారు చెబుతారా? నా తెలియక అడుగుతున్నాను. నేను ఒక నాయకుడిగానే నాకు కొంత అవగాహన ఉంది. మరి స్పీకర్ గారు ఇదిగో నా సీట్ ఇదేని రిజర్వ్ చేస్తారా ఎవరన్నా? నువ్వు గెలిచావు ప్రజాస్వామ్యంలో, ప్రజల మధ్యన వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి? అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో స్పీకర్ వెళ్ళి ఉండొచ్చు, పుల్లయ్య ఉండొచ్చు, ఇంకో వాళ్ళు ఉండొచ్చు. నువ్వు వెళ్ళాలి కదా అసెంబ్లీకి. వెళ్ళి ఒక సంతకం పెట్టి ఎన్నుకోవచ్చు, సరిపోద్దా? స్పీకర్ ఎట్లా చెబుతాడు? నువ్వు రావద్దని చెబుతాడా, రమ్మని చెబుతాడా? అది నీ ప్రజాస్వామ్యంలో నీకు ప్రజలు ఇచ్చిన హక్కు. నువ్వు ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే వెళ్ళాలి అసెంబ్లీకి, లేదనుకుంటే ఉండాలి. అంతేగాని నువ్వు వెళ్ళాలా వద్దనేది ఎవడు చెబుతాడు? స్పీకర్కి ఏం సంబంధం? స్పీకర్ గారు వస్తే సంతకం పెట్టుకునే బాధ్యత అయింది. టీచర్ పోస్టే కదా స్పీకర్ గారి, అంతేనా కాదా? టీచర్ గారు ఏంది పిల్లలు వచ్చాడా లేదని అసెంబ్లీలో 1, 2, 3 అంకెలు చదువుతారు. నాకు టైం ఎవరు అంటున్నాడు కదా, సామాన్య ఎమ్మెల్యేకి ఇచ్చిన టైం ఇస్తే కనుక నాకు ఎలా సరిపోతుందని అడుగుతున్నారు అంటే కదా. ఇతర ఏమన్నా పైనుంచి దిగొచ్చాడు ఏంది? ఏమన్నా పైనుంచి ఏమైనా దిగొచ్చాడో నాకు తెలియదు. నాకైతే మరి ఎమ్మెల్యేగానే ప్రజలు ఇచ్చారు తీర్పు, అంతేగాని పైనుంచి ఏమైనా దిగొచ్చాడా? ఒక పార్టీ అధ్యక్షుడు అండి, ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన. అతను ఎవరు ఉన్నారు? మేము అనలేదే. నీకు నువ్వే అనుకుంటున్నావు నేను అధ్యక్షుడిని, నేను అధ్యక్షుడు కాదు. నేను గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా? చెప్పలేదే. లేదా నీకు సీట్ ఏమైనా ముందు సీట్లు వేయలేదు, వెనక సీట్లు ఏమైనా వేసారా? ముందు సీట్లోనే నీకు ప్రకటించింది. ఇదిగో ఈ 11 మందిలో ముందుంటామనే చెప్పింది. 11 అంటే కాదు, 11 మోహన్ రెడ్డి మన నీకు ముందనే ఇచ్చింది. దానికి వీళ్ళు చెప్పేది ఏముంది? సరే, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారి రాజీనామా మీద స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే కనుక ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. విశ్వసనీయత లేదు, విలువలు లేవు, అలాగే చూస్తే నిబద్ధత లేదు. వీళ్ళందరికీ ప్రలోభాలకు లొంగారు, బెదిరిపోయారు వీళ్ళందరూ. ఆ బెదిరింపులకు ఎవరు లొంగకూడదంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన కౌంటరు, అలాగే మోపిదేవ్ గారు ఇచ్చిన కౌంటర్ ఎలా చూడాలంటారు? ఇప్పుడు 151 వచ్చినప్పుడు మరి వీళ్ళంతా మరి నువ్వేం చేసావు? మరి అప్పుడు బెదిరించావు. మరి ఈ నాయకులంతా మరి వేసారుగా. అప్పుడు ప్రతి మున్సిపాలిటీ తురకా కిషోర్ లాంటాడో, నందిని సురేష్ లాంటాడో అడ్డ పెట్టుకొని నువ్వు గెలిచావుగా. దేనికి గెలిచావు? మరి ఆ రోజు నిబద్ధత లేదా? ఆ రోజు ఇది లేదా? అదే ఇందాక చెప్పింది అదే. ఎవడి నిబద్ధతని నువ్వు వేలెత్తి చూపడానికి లేదు ప్రజాస్వామ్యంలో. నా నిబద్ధత వేరు, నీ నిబద్ధత వేరు, ఆయన నిబద్ధత వేరు. అంతేగాని ఒక నిబద్ధతని ఇదే నిబద్ధతని ఇది నువ్వు ఎట్లానే ఉండాలని శాసించడానికి ఇది ప్రజాస్వామ్యం హక్కు, ప్రజలు ఇచ్చిన హక్కు. అర్థమైందా? ఏది పడితే అది మాట్లాడితే కుదరదు బ్రదరు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు. నిబద్ధత నీకే ఉందా ఏంది? ఏమన్నా 151 వచ్చినప్పుడు 11 వచ్చినప్పుడు మరి నీ నిబద్ధత ఏది? అసలు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, నేను విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే నాకు వ్యక్తిగతంగా కూడా విలువలు ఉన్నాయి, అందుకనే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నాను అనే మాట అన్నారంటే కనుక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్తున్నట్టు? ఆయనకి వ్యక్తిగత విలువలు లేవనా? ఎందుకంటే నిన్న వైఎస్ షర్మిల గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు, నీ విలువలు ఏందో ప్రపంచం చూసింది లేదు. నేను అదే చెబుతున్నాను కదా. 151 వచ్చినప్పుడు మరి నువ్వు నాయకుడు అయ్యావు, మరి 11 వచ్చినప్పుడు నువ్వు నిబద్ధత ఏది నీది? నీ నిబద్ధత అదే నేను చెప్తుంది నీకు ఇందా నుంచి. మీకు నీ నిబద్ధత ఏది? మరి నీకు నిబద్ధత లేనట్టే కదా. అంటే వైఎస్ షర్మిల గారి స్టేట్మెంట్ ఎలా? అందరిది అదే కదా. ఇప్పుడు నాదేంది, వైఎస్ షర్మిల ఏంది, లేకపోతే ఇంకోటిదేంది, విజయసాయి రెడ్డి ఏంది, ఇంకోటిదేంది. మనం వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుందాం. వాళ్ళంటే వాళ్ళ అన్నో లేకపోతే వాళ్ళ బాసో వాళ్ళు మాట్లాడతారు. నేను అడుగుతున్నాను నిబద్ధత ఏది? మరి నీకు 151 వచ్చినప్పుడు నీకు నిబద్ధత ఇచ్చారు ప్రజలు, 11 వచ్చినప్పుడు నిబద్ధత లేదంటే దాని అర్థం ఏంది? నీకు నిబద్ధత ఉందా, నిబద్ధత లేనట్ట? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన వాయిదాని అసలు ఎలా చూడాలంటారు? ఎన్ని వాయిదాలు? ఇది 3వసారి కాదు, 4వసారి. ఫీజు పోరు కూడా వాయిదానే పడుతుంది కదా. అది ఏదైనా పడిద్ది అంతే. ఒకటైంది ఆయన పెట్టిన ప్రతి కార్యక్రమం వాయిదానే పడిద్ది. ఏం తొందర పడుతుంది. మీరేమి ఇప్పుడే రాడేవి, చాలా టైం ఉంది. ఆయన ఇప్పుడు రావడానికి ఏం లేవు. ఆడ ఎతికి రాయాలి, ఇదిగో పలానా ఉంది ఇదని. ఆడ ఎతికి రాయడానికి ఏమి లేవు. కాబట్టి ఇప్పుడల్లా ఏమి రాడు. మీరు దాని గురించి ఏం ఆలోచించొద్దు. ప్రశాంతంగా మీ పని మీరు చేయండి. కూటమి ప్రభుత్వం చేసింది ఇది మంచి ప్రభుత్వం.